నమస్తే, నేను విజయ్. ముఖ్యంగా ఏపీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారిపోతున్నాయి. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పాలిటిక్స్లో అనూహ్యంగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆర్కే ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీ గూటికి అంటే తన సొంత పార్టీకి వెళ్ళేటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఆర్కే యూటర్న్ తీసుకోవడానికి కారణాలు ఏంటి? దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే విజయ్. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. రకరకాల మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మంగళగిరి అంటే ఆల్రెడీ అదొక రకంగా చెప్పాలంటే రాజధాని ప్రాంతంగానే చెప్పాలి ప్రస్తుతం. సో రాజధాని కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలన్నీ వేరు, మంగళగిరిలో జరుగుతున్నటువంటి పాలిటిక్స్ వేరుగా చూడాలి. ఆర్కే అసలు ఎందుకు యూటర్న్ తీసుకున్నారనుకోవచ్చు? నేను అనుకోవడం ఏంటంటే బహుశా ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఆర్కే కొన్ని చెప్పారు. ఆయన చెప్పినటువంటి నీతి సూత్రాలు, ధర్మ సూత్రాలు ఏవి కూడా వర్కౌట్ అయ్యేలా నెల రోజుల్లోనే రోజుల్లో. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన కుటుంబానికి నేను విధేయుణ్ణి అని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అంటే నేను నైతిక విలువలతో రాజకీయాలు చేస్తానని చెప్పడం కోసం ఆయన ఇచ్చినటువంటి ఇండికేషన్ అది. ఇమీడియట్గా వెళ్ళి షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి, ఢిల్లీలో జాయిన్ అయ్యి ఆమె రాగానే ఈయన కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అంటే ఒక విధంగా ఇంకా ఎమ్మెల్యే ఆయన తాజా మాజీ అనుకోవాలి. ఇంకా ఎందుకంటే ఆయన రిజిగ్నేషన్ పైన కూడా ఆయన యాక్షన్ తీసుకోవాలి. గంటా శ్రీనివాసరావు యాక్సెప్ట్ చేశారు కానీ ఈయన ఇంకా యాక్సెప్ట్ చేయాలి. సో ఆయన తాజాగా ఎమ్మెల్యేగానే చూడాలి మనం. అలాంటి వ్యక్తి వెంటనే మళ్ళీ సీఎం అపాయింట్మెంట్ కోసం వెళ్తున్నారంటే ఇంకేముంది, ఓపెన్ అయిపోయినట్టే డోర్, ఒక క్లారిటీ వచ్చేసినట్టే. గంటన్నర పైగా విజయసాయిరెడ్డి గారు గత 2 రోజులుగా సమాలోచనలు జరుపుతున్నారు, ఒక క్లారిటీ ఇస్తున్నారు అనేది అయితే ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం. సో ఆర్కే ఒక నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డితోనే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీనే కదా, అయితే షర్మిల లేదంటే జగన్ ఇంక ఇద్దరే కదా ఉంది అక్కడ. కాబట్టి ఆయన మళ్ళీ ఆ బాటలో వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు అనేది అయితే క్లియర్ పిక్చర్. అది కండిషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా నిదానంగా బయటకు వస్తాయి. బట్ ఆర్కే ఈజ్ బ్యాక్, అంతవరకు అయితే మనం క్లియర్గా అది మాత్రం ఫిక్స్ అంతే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇంకొక విషయం, మంగళగిరి నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బహుశా ఏమనుకుని ఉంటారంటే ఇట్లా ఈయన తొందరపడి వేరే పార్టీలోకి వెళ్తారని ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. షర్మిల పార్టీలోకి రాగానే, కాంగ్రెస్లోకి రాగానే ఆయనకు ఒక ఆశ కిరణంగా కనిపించింది, అందుకని వెళ్ళారని అనిపించింది నాకు కూడా చూస్తే. ఇప్పుడు ఏమవుతుంది, షర్మిల వర్సెస్ జగన్ వ్యక్తిగతంగా వెళ్ళిపోతున్నారు కదా, తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి ప్రతి విషయంలో వాళ్ళు ఏం తగ్గట్లేదు, వైసీపీ నాయకులు కూడా ఏం తగ్గట్లా. ఇప్పుడు షర్మిల గారు జగన్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన్ని ఫెయిల్ అయిన సీఎం అని చెప్పి అంటున్నారు, ఆయన అధికారంలో దించాను. మరి మీరు ప్రత్యర్థిగా నిలబడాలనుకున్నప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా అదే మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి దేవుడు కానీ దింపేయండి అంటే ఎవరు దింపేస్తారు? దింపరు కదా. కాబట్టి ఆయనకు రియలైజేషన్ జరిగింది, రాజకీయాలని తన మనస్సాక్షికి అనుగుణంగా నిర్వహించాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళితేనే తనకు శ్రేయస్సు అనేటువంటి కన్క్లూజన్కి వచ్చి ఉంటారు బహుశా. ఆ జ్ఞానోదయం చేయడానికి విజయసాయి రెడ్డి గారు బాగా ప్రోత్సహించి సహకరించి ఉంటారు. కాబట్టి ఆ నిర్ణయం ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు, ఎన్ని రోజుల నుంచి ఆయన అసంతృప్తి గాలం వినిపిస్తున్నారు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారు, ఇప్పుడు కూడా అసంతృప్తితోనే ఉన్నాడు, కానీ ఆ పార్టీలోనే ఉన్నాడు, ఆయనకి వేరే ఆప్షన్ లేదు. రేపు ఇలాంటి వాళ్ళు ఇంకో 10 మంది 15 మంది తయారైనా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గుడివాడ నాని అదే కేటగిరీలో పోవచ్చేమో, గన్నవరం వంశీ అదే కేటగిరీలో పోవచ్చేమో, చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక ప్లాన్ తయారు చేసేది, అది మామూలు ప్లాన్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలి అనేటువంటి ఒకే ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్కే వెళ్ళాలి. అందులో అధికారంలోకి తీసుకురావాలి, 1, 2, 3 అనే ఆప్షన్స్ కూడా లేవు, ఒకటే ఆప్షన్. కాబట్టి అదే ఆ టార్గెట్తో నేను పనిచేస్తున్నాను, మీరందరూ నాతో కలిసి రండి అని చెప్తున్నారు. అర్థం చేసుకునే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, అర్థం చేసుకోలేక సహనం తక్కువ ఉన్నవాళ్ళు బయటకు వస్తున్నారు. ఆ కేటగిరీలో ఆర్కే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆర్కే వెనక్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి రాజకీయం జరుగుద్ది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం చాలా కీలకమైన నియోజకవర్గం. అందులో కొన్ని మండలాలు, ఒక 2-3 మండలాలు రాజధాని పరిధిలోకి వస్తున్నాయి, మిగతా అంతా కూడా రాజధానిని ఆనుకుని ఉన్నటువంటి నియోజకవర్గం. ప్లస్ ఇప్పుడు సీఎం ఉంటున్నటువంటి ప్రాంతం అదే. ఇంకొకటి ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి నారా లోకేష్ బరిలో దిగుతారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో నారా లోకేష్ని ఓడించిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వచ్చి ఆయన గెలిస్తే మంత్రి అని చెప్పి వెళ్ళాడు, కానీ ఆ అవకాశం ఇవ్వలేదు. ఈ అసంతృప్తులు అన్నీ ఉండబట్టే కదా ఆయన బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ లోకేష్ని అక్కడ ఓడించాలంటే ఆర్కే లేకపోతే అది సాధ్యమవుతుందా? ఈ మీమాంస ఆటోమేటిక్గా వైసీపీలో కూడా జరిగి ఉంటుంది కదా. అంటే వైసీపీ అధిష్టానమే మెత్తబడింది అనుకోవచ్చా, లేదంటే ఆర్కేకి జ్ఞానోదయం వెనక్కొచ్చారనుకోవచ్చా? ఇక్కడ 2 ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ ఒక దూతను పంపకుండా
ఈ ప్రాసెస్ అంతా జరగదు. సో విజయసాయి రెడ్డి గారు ఆ పాత్ర పోషించారు. ఆయన ఇచ్చిన రియలైజేషన్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి రాజకీయాలు చూసిన తర్వాత ఈయనకు కూడా కొంత జ్ఞానోదయం ఖచ్చితంగా అయి ఉంటుంది. అందుకనే సీఎం గారి అపాయింట్మెంట్, మళ్ళీ వెళ్ళి కలవడం, తన అభిప్రాయాలు, ఆయన అభిప్రాయాలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు అభ్యర్థిని మారుస్తారా, అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు బీసీలకి మేము ప్రాధాన్యం ఇస్తున్నాం, తగినంత ప్రాధాన్యం ఇస్తున్నాం, జనాభా ప్రాతిపదికన అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి అందుకే చిరంజీవిని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు, మళ్ళీ అందులో మార్చేశారు, ఇన్ఛార్జ్గా నియమించారు. కాండ్రు కమల్ కూడా మళ్ళీ తీసుకొచ్చారు. సో ఇవన్నీ ఉన్నాయి. చిరంజీవి కూడా మళ్ళీ అటు ఇటు అవుతారనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఆ అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి ఏదో భరోసా వచ్చింది అన్నారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆయన ప్రతిపక్షం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది అయింది. ప్లస్ ఈ ఇబ్బంది వలన అడ్వాంటేజ్ ఎవరికి అయింది? లోకేష్కి అడ్వాంటేజ్ అయింది. లోకేష్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గెలిచే గ్రాఫ్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కుమ్ములాట్ల వలన మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గ్రాఫ్ పెరిగింది. లోకేష్ 100% గెలుస్తారు అని రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. సో దీనికి మళ్ళీ ఇమీడియట్ ఆపరేషన్ అనేది మొదలుపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవాలి. అందుకనే అందులో భాగంగానే ఈయనకి కాల్ బ్యాక్ అయింది. వెంటనే ఈయన వెనక్కి వచ్చారు. సో లోకేష్ని ఓడించేటువంటి ధ్యేయంతో మంగళగిరిలో ఒక వ్యూహాత్మక రాజకీయానికి జగన్మోహన్ రెడ్డి గారు అంకురార్పణ చేశారు. మంగళగిరి ఒక రకంగా చూడండి, కుటుంబ పరంగా కూడా చాలా క్లోజ్ ఫ్యామిలీ కదా. వాళ్ళ అయోధ్య రామిరెడ్డి ఆయన ఒక రీజనల్ కోఆర్డినేటర్, ఆల్రెడీ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఎంపీ, రాజ్యసభ ఎంపీ, రీజనల్ కోఆర్డినేటర్. కొన్ని పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు గెలిపించే బాధ్యత ఆయన సొంత అన్న. ఆయన సొంత తమ్ముడిని పార్టీలో ఉంచుకోకపోతే అది ఆయనకి నెగిటివే కదా. సో సోదరుడి పాత్ర కూడా ఉందనుకోవచ్చు వెనక్కి రావడానికి. ఖచ్చితంగా సోదరుడు పాత్ర ఉంటుంది. సోదరుడు నయానో భయానో చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. విజయసాయి రెడ్డి గారికి ఆ ఆప్షన్ ఉన్నది, కానీ నువ్వు రాకపోతే ఇంటికి రావద్దు, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అంతా కూడా కాస్త ఇంట్లో అడుగుకుండా కట్టడి చేసేటువంటి అవకాశం కూడా సోదరుడికి ఉంటుంది. కాబట్టి ఆ పునరాగమనం అనేది చాలా ఈజీగా జరిగింది. ఇంకోటి ఆయన బయటకు చెప్తున్నటువంటి రీజన్, సన్నిహితులతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే షర్మిల గారు వ్యక్తిగతంగా దూషిస్తున్నారు జగన్ గారిని, మాకు అది నచ్చట్లేదు అనేటువంటి మాట చెప్పింది. కానీ వైసీపీ నాయకులు కూడా వ్యక్తిగతంగా చాలా ఘోరంగా, చివరికి వైఎస్ఆర్ కూతురే కాదనే స్థాయికి కూడా వెళ్ళిపోయారు. కాబట్టి ఇవన్నీ బయటికి చెప్పేటువంటి మాటలు, ఈ కబుర్లు నమ్మే స్థితిలో ప్రజలు కూడా లేరు. ప్రజలకు కూడా దానిపైన కొంత అవగాహన ఉంది. కేశవ్ గారు, ఇది కేవలం మంగళగిరి వరకే పరిమితం అవుతుందా, లేదంటే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో రెబల్ నాయకులు అలాగే అసంతృప్తి వాదులుగా ఉన్నటువంటి వారిని కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చే అవకాశం ఏమైనా కనిపించే పరిస్థితులు ఉంటాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బిర్యానీ వండేశారు. తర్వాత ఏమంటుంది, సైడ్ డిష్లు తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఆ సైడ్ డిష్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనం నూజివీడులో చూసాం. ముద్రపోయిన వెంకటేశ్వరరావు టీడీపీలో ఒకప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యే గత 2 సార్లు ఓటమి పాలయ్యారు, అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి వైసీపీలో జాయిన్ అవుతున్నారు. అంటే ఏంటి, నూజివీడు ఈక్వేషన్స్ని మార్చేటువంటి అవకాశం ఉంటుంది. అలానే ఎవరైతే పార్టీలో అసంతృప్తితో వెనక్కి జరిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా ఇప్పుడు ఫోకస్ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు గుమ్మనూరు జయరామ్ని కూడా పిలిచి మాట్లాడే అవకాశాలు ఉన్నాయని ఒక డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే జయరామ్ కూడా అన్ని ఆప్షన్స్ చూసి ఏమీ చేయక సైలెంట్గా ఊరుకున్నారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా బుజ్జగించి ఎలక్షన్స్ అయ్యే వరకు మీరందరూ సహకరించండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది అనే భరోసా కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ వైఎస్ జగనన్న భరోసా కార్యక్రమంలో భాగంగా ఆర్కే వెళ్ళి ఇప్పుడు జాయిన్ అయ్యారు. ముద్రపోయిన వెంకటేశ్వరరావు జాయిన్ అయ్యారు. అలానే మరికొంతమంది వెళ్తారని అనుకోవడం. మైలవరం వసంత కృష్ణప్రసాద్ కూడా ఆగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సీటు తగాదా ఉంది. దేవినేని ఉమామహేశ్వరరావు అక్కడ సీనియర్ లీడరు, ఆయన్ని కాదని ఇస్తారా ఇవ్వరా? ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు రతన్ చెడ్డ ఫలితం దక్కాలి. ఆయన జాయిన్ అయిన తర్వాత సీట్ ఇవ్వకపోతే ఆయన పరిస్థితి అటు ఇటు కాని రెండుకి చెడ్డ రేవడవుతారు కదా ఆయన కూడా. సో ఈ ఈక్వేషన్స్లో ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగనన్న భరోసా పథకాన్ని అమలు చేస్తారు. ఈ వలసల్ని ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు అవతల పార్టీలు చూడండి, కూటమి సీట్ల సర్దుబాటు ఎవరికి వాళ్ళు లెక్కలు వేసుకునేటువంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. అక్కడ అసంతృప్తి పీక్ స్టేజ్లోకి వెళ్ళేలోపు ఇక్కడ అసంతృప్తి మొత్తాన్ని కూడా డ్యామేజ్ కంట్రోల్ స్టార్ట్ అయిపోయింది. ఖచ్చితంగా అది మొత్తం న్యూట్రలైజ్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అక్కడ అసంతృప్తి ఉన్న వాళ్ళని ఎవరెవరిని ఉపయోగపడతారో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముక్కోణపు పోరు లేదంటే ఈ మూడు పార్టీల కుమ్ములాటలు వీటన్నిటి వలన వచ్చేటువంటి చర్చలన్నీ కూడా ప్రజల్లో ఉన్నాయి, అవి తాజాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ సీట్ల సర్దుబాటు ఈ వ్యవహారాలన్నీ వెనక్కిపోతాయి. సో ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ చేసుకునేటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగుల్ని వైసీపీ నాయకత్వం వేస్తుంది. కాబట్టి
అది ఏ విధంగా ఓటర్ మైండ్ సెట్ని మారుస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశం. అలాగే కేశవ్ గారు, ఇప్పుడు ఆర్కేకి టికెట్ హామీతోనే ఆయన వెనక్కి వచ్చారనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు ఆయన పార్టీని వీడిందే తనకు కాదని వేరే వారికి అక్కడ టికెట్ ఇస్తున్నారని ఆయన పార్టీని వీడారు, మళ్ళీ ఇప్పుడు ఏ హామీతో ఆయన పార్టీ ఆల్రెడీ 2-3 వార్నింగ్లు ఇచ్చారు. గుంటూరు లోక్సభ స్థానం అధికార ప్రతినిధి ఒక ఆయన బీసీ సీట్ అన్నారు, మారిస్తే ఊరుకోమని ఒక వార్నింగ్ ఇచ్చారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మారుస్తారని మనం అనుకోవడానికి అవకాశం ఉందా? గుమ్మనూరు జయరాం గారు అలిగారు, నువ్వు ఎంపీగా అంటే నేను కంటెస్ట్ చేయను అని అలిగారు. అలిగిన తర్వాత ఆల్టర్నేటివ్ ఇంకొక పర్సన్ని డిసైడ్ చేశారు కదా, రాముల్ని డిసైడ్ చేశారు. అది తూచి నువ్వు నేను కాదు నేను వచ్చేస్తాను అని చెప్పిన ఇండికేషన్ ఇస్తే కూడా రాములే ఫైనల్ అని చెప్పారు. అంటే ఏంటి, ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత ఆ డెసిషన్ అలా అమలు జరిగి తీరుతుంది అనేటువంటి ఇండికేషన్ ఇచ్చారు. ఒక్కరి కోసం కనుక మినహాయింపులు చేస్తూ వెళితే అన్ని చోట్ల కూడా మినహాయింపులు అడిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రామకృష్ణారెడ్డి గారు తనంతట తాను సరెండర్ అయ్యి కాంగ్రెస్ పార్టీలో పద్ధతులు నచ్చక, షర్మిల వ్యవహార శైలి నచ్చక, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడం నచ్చక మాత్రమే వైసీపీలోకి వెనక్కి వస్తున్నట్టు లెక్క. మంగళగిరి సీటు మళ్ళీ ఇస్తారనో, ఇంకొక పదవి ఏదో ఇస్తారనో ఇవన్నీ కాదు. గెలిచిన తర్వాత ఏదైనా చేస్తాం, కానీ నువ్వు ముందైతే వచ్చి పార్టీ గెలవడానికి కృషి చేయి అన్నారు. ఆయన ఎవరిని అభ్యర్థిని పెడితే ఆ అభ్యర్థిని గెలిపించే బాధ్యత ఆర్కే తీసుకుంటాడు. అంతకంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు ఆయనకి. ఆ కండిషన్ మీద ఆయన వెనక్కి పిలుస్తున్నటువంటి పరిస్థితి. ఈవెన్ తెలుగుదేశం నుంచి వస్తున్నటువంటి అసమ్మతి నేతలను కూడా సీట్ ఇస్తామనేటువంటి హామీతో వైసీపీ పిలవడం లేదు. పార్టీ గెలుపు కోసం కృషి చేయండి, మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాదే అని. అందుకే జగనన్న భరోసా పథకం ఉంటుంది. ఈ భరోసాతో మాత్రమే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు సీట్లు ఇవ్వడం మొదలు పెడితే ఆల్రెడీ ఉన్న క్యాడర్ డిస్టర్బ్ అవుతుంది. సో ఆ జాగ్రత్తలు తీసుకునే వైసీపీ చాలా ప్రణాళికాబద్ధంగా ప్లాన్ ప్రకారం మంగళగిరిలో లోకేష్ని ఓడించడానికి మరొకసారి వ్యూహాత్మక అడుగుగా దీన్ని మనం పరిగణించాలి. బీసీల ఓటు బ్యాంకు చెక్కు చెదరదు, గంజి చిరంజీవి ఎక్కడికి పోరు, కాండ్రు కమల్నే అభ్యర్థిగా డిసైడ్ చేసే అవకాశాలు 199% ఉన్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురిని కూడా కలిపి కూర్చోబెట్టి ఓటింగ్ శాతాన్ని పెంచుకునేటువంటి ఎత్తుగడని జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారు. దీనికి కౌంటర్ లోకేష్ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ ఎటువంటి అడుగులు వేస్తుందనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో లోకేష్ పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం మంగళగిరి కావడంతో సో ఖచ్చితంగా అక్కడ వైసీపీని గెలుపొందించడానికి అందుకే ఆర్కేని పార్టీలోకి తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే జగనన్న భరోసా అనేటువంటి కార్యక్రమం లాగా ఒక కార్యక్రమాన్ని ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి వలస నేతలు ఎవరైతే పార్టీని వీడినటువంటి నాయకులు ఉన్నారో తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.